కాడికి 2024 చాలా బెటర్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది, ఉత్సాహంగా కూడా ఉంది. దాంట్లో ఏంటన్నా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 7-8 నెలల కాలం వ్యవధిలో పరిపాలనా తీరు ఏ విధంగా ముందుకు సాగుతుందంట? ఆనందం మట్ట రోడ్డు లేక రోడ్డు మీద మొత్తం జనాలు నిలబడి ఉన్నారు. ఈ ఆనందం తట్టుకోలేక. అది ఆయనే అడగాల, మమ్మల్ని అడిగితే మేమేం చేయొచ్చు. మీరు ఆనందంగా ఉన్నారు కదా, అందుకే అసలు ఆనందం తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతున్నాం ప్రస్తుతానికి. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలనా తీరు ఎలా ఉందన్న? మీకు తెలిసి ఒక్క హామీలైనా నెరవేరాయో మీ మనసాక్షితో చెప్పండి. అంటే గ్యాస్ డబ్బులు అనేసి అందరూ గ్యాస్ పక్కన పెట్టేయండి, వాలంటరీ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థనే కానీ మీ ఇష్టం వచ్చింది ఒక్కటైనా ఆయన ఇచ్చిన హామీల్లో నెరవేర్చినాయి అని అంటే మీ మనసాక్షిగా చెప్పండి, మేము కూడా ఒప్పుకుంటాం. 4,000 పెన్షన్ ఇస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఆయన విడుదల వారీకి పెంచాడు. లేదా జగన్మోహన్ రెడ్డి లేదా ఆపాడా? అంటే పెన్షన్లు ఎగ్గొట్టాడంట ఆయన చాలా వరకు. ఎగ్గొట్టిన ఎక్కడ ఉన్నాయన్నా నీకు తెలిసి? అంటే కటింగ్స్ అంట పెన్షన్ అన్ని. ఎవరంటే అంటే మధ్యవర్తులు తీసుకున్నారా? వాలంటీర్లు కూడా పోనీ జగన్ తీసుకున్నాడా? 64 లక్షల మంది చెప్పుకోవడానికి చాలా జరిగినాయి అన్నప్పుడు ఇప్పుడు ఆనందపడుతున్నారు వాళ్ళే. ఎవరైతే ఆ అపవాదులు వేసి అతన్ని ఆ మాట అన్నారో ఆయన సొమ్ము తిన్నోళ్ళు ఇలా వాళ్ళే బాధపడతారు, మనం కూడా బాధ పెట్టాల్సిన పని లేదు. ఆయనే చెప్పాడు కదా, పాలిచ్చే బరిని వదిలిపెట్టేసి దెంగ దున్నం తెచ్చుకున్నారని. ఇప్పుడు జనం అదే తెచ్చుకున్నారనుకోవచ్చు నాకు తెలిసి.